ఇంకా మా ఊరు నుంచి తిరుపతికి వచ్చేసాను. వేరే వాళ్ళు అభిషేకానికని పాలు తెచ్చిచ్చినారు, అవి కాంచుతూ ఉన్నాను. కిచెన్ వాల్గా తిరుపతికి వచ్చేసానండి. పాలు కాంచేది కూడా చూపించాను కదా. ఇప్పుడు కాకరకాయ కూర ఇప్పటికి చేద్దామనేసి ఇది కాకరకాయ ఇలా కట్ చేసి లోపల ఉండే ఇది గుజ్జంతా తీసేసి పెడతా ఉన్నాను కర్రీకి. ఇదండి కాకరకాయలన్నీ ఇట్లా కప్పనూరలాగా కట్ చేస్తాను చూడండి. కట్ చేసి అక్కడ పెట్టుకుంటా ఉన్నాను అన్నీ. ఇది కప్పనూరలాగా అన్నీ కట్ చేసేసాను. ఇది మాత్రం ఇది విడిగా వచ్చేసింది. ఇదండి అన్నీ అలాగే కట్ చేసి పెట్టాను. ఇవన్నీ లోపల ఉండే గుజ్జంతా తీసేసాను, చేదు లేకుండా ఉండి. ఇవన్నీ పట్టుకునేదానికి ఈ కాడ ఇలానే ఉండాలి, ఇలానే ఉంటే బాగుంటుంది. ఇంకా పసుపు పడేసి ఉడకబెడతాను. కప్పనూరులాగా కొంచెం ఆయిల్ బండల్లో వేసాను, వీటికి కూడా ఆయిల్ అంటుకునేటట్టుగా. ఇదిగోండి రాళ్ళు వేసాను, పసుపొడి వేసాను. పసుపొడి వాటర్ వేసి ఉడికిస్తాను. ఇలా బాగా ఉడికిపోయినాయి కదా మెత్తగా. చూడండి ఇలా అంటే మెత్తగా ఉడికిపోయినాయి, భలే మెత్తగా ఉడికిపోయినాయి. బాగా ఈజీగా తినేదానికి ఈజీగా సూపర్ అంటే సూపర్గా ఉడికినాయి. వాటర్ లేకుండా అన్నీ ఉంచేసాను. వాటర్ ఒక్కలో లేకుండా ఇది ఇలా గిన్నె ఉంటుంది కదా, హోల్స్ ఉండే గిన్నె, దాంట్లో ఉంచి వాటర్ లేకుండా మొత్తం ఉంచేసాను. వేపుకుంటున్న శనగకాయ పప్పులు, ఎండుమిరపకాయలు వేసి పొడి చేశాను. అన్నీ ఇది ఉంది కదా, ఒక్కొక్క దానిలో ఇది కప్పలాగా నోరు ఉంది కదా, దీంట్లో ఈ మిక్సీలో పట్టుకున్న ఈ పొడి ఒక్కొక్క దాంట్లో పెడతాను చూడండి. ఇది పెట్టి దారం కట్టి వేయించితే బాగుంటుంది, కానీ నేను దారం కట్టలేదు, కట్టకుండా పెట్టేస్తా ఉంటా. దీంట్లో పెట్టేస్తాను. దీంట్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసి ఆయిల్లో వేయించేస్తాను. అన్నిటికీ స్టఫ్ చేసి ఇలా పెట్టుకున్నాను. అన్నిటికీ స్టఫ్ చేసేసా. వీటికన్నిటికీ ఇలా ఒక్కొక్కటి ఆయిల్ వేసి అసలు దారం కట్టిండాలా, ఇదంతా స్టఫ్ అంతా బయటకు రాకుండా నేను కట్టలేదు. ఆయిల్ వేసి వేస్తా ఉన్నాను ఒక్కొక్కటి. ఇది అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది కూడా సూపర్ బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా తింటాను. భలే ఉంది, అన్నంలో కలుపుకొని తింటా అంటే మెత్తగా భలే మెత్తగా ఉడికినాయి, సూపర్గా ఉండాలి.